జనసేన ఆఫీస్ దగ్గర బారులు తీరుతున్నారు నాయకులు. ఎందుకు అంటే ఇంకా 19 స్థానాలు ప్రకటించాలి. రాజోలుతో పాటుగా 18 స్థానాలు ఏంటో కూడా చెప్పలేదు. ఇంతవరకు చంద్రబాబు చెప్పలేదు, పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు. భయంగా అది ఆపుతూనే ఉన్నారు. ఇప్పుడు వచ్చేటప్పటికి ఆ స్థానాలకు సంబంధించి ఇంకొక 10 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారన్నటువంటి ప్రచారం ఉంది. ఏదైతే తెలుగుదేశంలోకి వెళ్ళి వైసీపీ నుంచి టీడీపీకి వెళ్ళి ఇప్పుడు జనసేనలో చేరినటువంటి కొత్తపల్లి సుబ్బారాయుడు అక్కడికి రావడం, మరికొంతమంది నాయకులు వరుసపెట్టి మంగళగిరిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కార్యాలయానికి బారులు తీరుతున్నారు తమకి సంబంధించినటువంటి అంశం తేల్చుకునేందుకు. కొంతమందిని పార్టీ పిలుస్తుంటే కొంతమంది తామే వచ్చి అడుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ని కలుస్తానికి వచ్చి అడుగుతున్నటువంటి పరిస్థితి. ముందు అసలు ఏ సీట్లు అన్నటువంటిదే ఇంకా తేలకపోవడం, చెప్పకపోవడం ద్వారా పవన్ కళ్యాణ్ సినిమాల్లోని సస్పెన్స్ లాగానే మెయింటైన్ చేస్తున్నారు. అట్లాగే ఎవరెవరికి సీట్లు ఇవ్వబోతున్నారన్నటువంటిది కూడా, అంటే కనీసం తమ పార్టీ వాళ్ళకి ఇస్తారా లేదా అన్నటువంటిది కూడా ఇప్పుడు చర్చ.